Hello everybody, welcome to our channel My English Library. టెట్ 2026 సంబంధించినటువంటి రైటింగ్ డిస్కోర్సెస్ ఇవి అన్ని సబ్జెక్ట్స్ వాళ్ళకి అవసరమైనవే. ఎందుకనంటే టెట్ రాసే ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా జనరల్ ఇంగ్లీష్ అనేది అటెండ్ చేయాలి 30 మార్క్స్కి. అందులో మనకి రైటింగ్ డిస్కోర్సెస్ అనేవి ఉంటాయి. అండ్ కొన్ని రైటింగ్స్ డిస్కోర్సెస్ మనకి ఆల్రెడీ కవర్ చేయడం జరిగింది. సో పారాగ్రాఫ్ రైటింగ్ అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూడబోతాం. ఇందులో పారాగ్రాఫ్ ఏ ఫార్మేట్లో ఉండాలి అండ్ ఫీచర్స్ ఏంటి అంటే పారాగ్రాఫ్ ఉండాల్సినటువంటి ఫీచర్స్ ఇవి కూడా మనకి టెట్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. దేన్ని కూడా మనం ఛాన్స్ తీసుకోవడానికి వీల్లేదు అండ్ ఎవ్రీ మార్క్ ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి సో పారాగ్రాఫ్ అనేది ఎలా రాయాలి అని చూడడానికి మనకి అది పారాగ్రాఫ్ కదా, అందులో ఏముంటుంది తెలుసుకోవడానికి అని అనుకుంటాం. కానీ అసలు ఆ పారాగ్రాఫ్ రాయాలి అంటే మనకి ఏమేమి ఫాలో అవ్వాలి, అది ఏ ఫార్మేట్లో ఉండాలి అనేది మనకు ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలన్నమాట. సో డీటెయిల్స్లోకి వెళ్తేనే మనం ఏం చేయాలి అనేది తెలుస్తుంది. సో కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోను అదేవిధంగా మనకి జనరల్గా కూడా తెలియాలి కాబట్టి మనం ఇక జస్ట్ 10 to 15 minutes స్పెండ్ చేస్తే పారాగ్రాఫ్ అనేది ఏంటనేది తెలుసుకోవచ్చు. సో వాట్ ఈస్ అ పారాగ్రాఫ్? అసలు పారాగ్రాఫ్ అంటే ఏంటి? Paragraph is a group of related sentences that develop one central idea. అంటే ఒక్క విషయం గురించి మనం ఏదో ఒక్క విషయం గురించి తీసుకుని ఆ విషయాన్ని ఎలాబరేట్ చేస్తూ వివరిస్తాం కదా, దాన్ని మనం పారాగ్రాఫ్ అంటాం. ఓకే, రిలేటెడ్ సెంటెన్సెస్, ఎ గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ సెంటెన్స్. తీసుకున్న విషయం ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంపార్టెన్స్ ఆఫ్ రీడింగ్ అన్నాం అనుకోండి. ఇంపార్టెన్స్ ఆఫ్ రీడింగ్ అనేది మన సెంట్రల్ ఐడియా. ఆ ఇంపార్టెన్స్ ఆఫ్ రీడింగ్ అని చెప్పేసి వదిలేస్తే అది పారాగ్రాఫ్ అవ్వదు కదా. దానికి వివరిస్తూ కొన్ని మనం డిఫరెంట్ సెంటెన్సెస్ని యాడ్ చేయాల్సి ఉంటుంది యాజ్ అ డిస్క్రిప్షన్ అనమాట, అంటే దాన్ని వివరించడం అనమాట. సో దాన్ని మనం ఇప్పుడు పారాగ్రాఫ్ అని పిలవడం. అండ్ ఎవ్రీ సెంటెన్స్ ఇన్ ద పారాగ్రాఫ్ సపోర్ట్స్ ఆర్ ఎక్స్ప్లెయిన్స్ ద మెయిన్ ఐడియా. మనం రాసేటటువంటి ప్రతి సెంటెన్స్ కూడా మనం ఏదైతే సెంట్రల్ ఐడియా తీసుకున్నామో దాని గురించి వివరిస్తుంది, దాని గురించే మాట్లాడుతుంది ఈ ప్రతి సెంటెన్స్ కూడా. అండ్ ఇట్ ఈస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ రైటింగ్. పారాగ్రాఫ్ అనేది ఒక బేసిక్ యూనిట్. అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ కంప్లీట్ బేసిక్ డీటెయిల్లోకి వెళ్తే లాంగ్వేజ్కి బేసిక్ యూనిట్ ఏంటి అంటే సౌండ్. కొన్ని సౌండ్స్ కాంబినేషన్తో మనకు ఒక లెటర్ వస్తుంది. ఆ లెటర్స్ కాంబినేషనే మనకి ఒక వర్డ్ అవుతుంది. వర్డ్స్ కాంబినేషనే మనకు ఒక సెంటెన్స్ అవుతుంది, లేదా ఒక ఫ్రేజ్, ఒక క్లాజ్ అవుతుంది. ఆ కొన్ని క్లాజెస్ సమూహమే పారాగ్రాఫ్ అవుతుంది అనమాట. అలా ఒకవేళ డెఫినేషన్ పరంగా మనం చూసాం అనుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినేషన్ కూడా అడుగుతాడు, దేన్ని మనం పారాగ్రాఫ్ అంటాము అని డిఫైన్ చేయమని కూడా అడుగుతాడు. సో a paragraph is a collection of logically connected sentences. అంటే ఒక లాజికల్ కనెక్షన్తో ఉన్నటువంటి, అంటే సంబంధం లేని కాకుండా ఒకదానికి ఒకటి సంబంధం కలిగి ఉండాలి, కన్విన్సింగ్గా సంబంధం కలిగి ఉండాలి. అలాంటి సెంటెన్సెస్ని డీలింగ్ విత్ వన్ టాపిక్ ఆర్ ఐడియా. అన్ని సెంటెన్సెస్ కూడా ఒక సెంట్రల్ ఐడియా గురించి మాట్లాడేవి అయి ఉండాలి, దాన్ని మనం పారాగ్రాఫ్ అంటాం. ఓకేనా? సో ఫార్మేట్ ఆఫ్ ఏ పారాగ్రాఫ్. అసలు పారాగ్రాఫ్కి ఫార్మేట్ ఉంటే ఎలా ఉంటుంది మీరు చూడండి. ఏ స్టాండర్డ్ పారాగ్రాఫ్ హ్యాస్ 3 మెయిన్ పార్ట్స్. ఒక మంచి పారాగ్రాఫ్కి దానికి 3 పార్ట్స్ ఉంటాయి మెయిన్గా. అవేంటో చూద్దాం. ఫస్ట్ టాపిక్ సెంటెన్స్, అదే ఇంట్రడక్షన్. అంటే సెంట్రల్ ఐడియా అన్నాం కదా, అది సెంట్రల్ ఐడియా ఉంటుంది అనమాట. అంటే ఇట్ ఈస్ ద ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ ద పారాగ్రాఫ్. ఫస్ట్ సెంటెన్స్ అదే అయి ఉంటుంది. ఇప్పుడు మనం గ్రీన్ రెవల్యూషన్ అని అన్నాం. గ్రీన్ రెవల్యూషన్ అనేది మన సెంట్రల్ ఐడియా, అదే మనకు టాపిక్ సెంటెన్స్. ఆ టాపిక్ సెంటెన్స్ గురించి మిగతావన్నీ కూడా వివరిస్తూ ఉంటాయి. మిగతా వచ్చే రాబోయే సెంటెన్సెస్ అన్నీ కూడా ఆ గ్రీన్ రెవల్యూషన్ అన్న దాని గురించి మాట్లాడుతూ ఉంటాయి అన్నమాట, అంటే డిస్క్రైబ్ చేస్తూ ఉంటాయి అది. అండ్ ఇంట్రడ్యూసెస్ ద మెయిన్ ఐడియా, అంటే ఫస్ట్ సెంటెన్స్ మన సెంట్రల్ ఐడియాని ఇంట్రడ్యూస్ చేస్తుంది అది. అండ్ అదేవిధంగా ఇట్ టెల్స్ ద రీడర్ వాట్ ద పారాగ్రాఫ్ ఈజ్ అబౌట్. సెంట్రల్ ఐడియా అనేది అంటే ఫస్ట్ సెంటెన్స్లో ఉంటుంది, టాపిక్ సెంటెన్స్. ఆ సెంటెన్స్ మనం దేని గురించి చదవబోతున్నామో చెప్తుంది.
అసలు ఈ పారాగ్రాఫ్లో అండ్ లేదా ఒక ఎస్ఏలో కానీ లేదా అన్సీన్ పాసేజ్ ఉంటుంది, ఆ పాసేజ్లో కానీ మనం ఏం చదవబోతున్నాం అనేది ఫస్ట్ పారాగ్రాఫ్లో ఫస్ట్ వర్స్లో మనకి తెలిసిపోతుంది అనమాట. అలాగే అండ్ ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్, రీడింగ్ బుక్స్ అని, అది మన సెంట్రల్ ఐడియా అనుకోండి. రీడింగ్ బుక్స్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ హ్యాబిట్స్ ఆఫ్ ఎ స్టూడెంట్ కెన్ డెవలప్. అంటే ఇప్పుడు మనం దేని గురించి చెప్తాం, బుక్ రీడింగ్ గురించి చెప్తా ఉన్నాం, ఇది మన సెంట్రల్ ఐడియా. ఓకే, సో బుక్ రీడింగ్ అనేది ఒక స్టూడెంట్ డెవలప్ చేసుకునేటటువంటి అలవాట్లో ఒక మంచి అలవాటు అని మనం చెప్తా ఉన్నాం. అంటే ఇప్పుడు బుక్ రీడింగ్ అనేది సెంట్రల్ ఐడియా, దీని గురించి మనం ఇంకా యాడ్ చేసుకుంటూ పోతా ఉన్నాం దాని డీటెయిల్స్. అది నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఏంటి, సపోర్టింగ్ సెంటెన్సెస్. అంటే ఫస్ట్ సెంట్రల్ ఐడియా టాపిక్ సెంటెన్స్ అయితే, సెకండ్ ఏంటి దానికి సపోర్టింగ్ సెంటెన్సెస్. చెప్పాం కదా రీడింగ్ బుక్స్ అన్నాం, రీడింగ్ బుక్స్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ హ్యాబిట్స్ అన్నాం ఫస్ట్ సెంట్రల్ ఐడియా. దానికి కొన్ని యాడ్ చేసుకుంటూ పోతాం. దీస్ సెంటెన్సెస్ ఎక్స్ప్లెయిన్ ద టాపిక్ సెంటెన్స్. ఆ రిమైనింగ్ వచ్చేటటువంటి సెంటెన్సెస్ అన్నీ కూడా మనం తీసుకున్నటువంటి టాపిక్ని డిస్క్రైబ్ చేస్తూ ఉంటాయి, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అదేంటి, దే మే ఇన్క్లూడ్, అది ఫ్యాక్ట్స్ గురించి చెప్పొచ్చు, లేదా ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు, రీజన్స్ చెప్పొచ్చు, ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వచ్చు, స్టాటిస్టిక్స్ ఇవ్వచ్చు, అంటే కొన్ని లెక్కలు కూడా చెప్పొచ్చు. అంటే క్యాలిక్యులేటెడ్గా కొన్ని మనకి అంటే గ్రాఫ్లో కానీ పై చార్ట్స్లో కానీ అవి కూడా స్టాటిస్టిక్స్ ఇవ్వచ్చు, లేదా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు పారాగ్రాఫ్లో. నేను ఇప్పుడు చూడండి, బుక్స్ ఇంప్రూవ్ వొకాబులరీ అన్నాం, ఇది మన సెంట్రల్ ఐడియా. ఓకే, అండ్ నెక్స్ట్ దే ఇంక్రీజ్ నాలెడ్జ్, దే అంటే ఇది బుక్స్ అనమాట. అండ్ నెక్స్ట్ రీడింగ్ ఆల్సో డెవలప్స్ ఇమాజినేషన్ అండ్ క్రిటికల్ థింకింగ్. ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి సపోర్టింగ్ సెంటెన్సెస్, బాడీ సపోర్టింగ్ సెంటెన్సెస్ అనమాట. మెయిన్ ఐడియా ఏంటి, బుక్స్ అండ్ బుక్ రీడింగ్. ముందు ఆల్రెడీ మనం యొక్క సెంట్రల్ సెంటెన్స్లో చెప్పాం కదా బుక్ రీడింగ్ అనేది, దానికి సంబంధించి ఇవన్నీ కూడా సపోర్టింగ్ సెంటెన్సెస్ అనమాట. అది అండ్ ఇది సెకండ్ పార్ట్. అండ్ నెక్స్ట్ థర్డ్ పార్ట్లోకి వచ్చేసరికి కన్క్లూడింగ్ సెంటెన్స్. అంటే కన్క్లూడింగ్ పార్ట్ అనమాట. అంటే మన సెంట్రల్ ఐడియాని కన్క్లూడ్ చేయాలి, ముగించడం. ఎండ్స్ ద పారాగ్రాఫ్, కన్క్లూడింగ్ ఐడియా ఎండ్స్ దట్ పారాగ్రాఫ్. కొన్ని పారాగ్రాఫ్స్ మనకి కొన్ని నెంబర్ ఆఫ్ వర్డ్స్లో ఉంటాయి కదా, ఒక్కొక్కసారి మెన్షన్ చేస్తారు రైట్ ద పారాగ్రాఫ్ ఇన్ 100 words ఆర్ 80 words అలా ఎండింగ్ వెళ్ళేసరికి మనం ఆ పారాగ్రాఫ్ని కొన్ని మన యొక్క ఒపీనియన్స్తో కానీ కన్క్లూషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అండ్ రీస్టేట్స్ ద మెయిన్ ఐడియా. కన్క్లూజన్లోకి వెళ్ళేసరికి మనం ఫస్ట్ ఏదైతే స్టార్ట్ చేస్తామో దాని గురించి మనకి మళ్ళీ ఎంఫసైజ్ చేస్తూ చెప్తుంది అనమాట. ఆ ఐడియా గురించి మళ్ళీ ఎంఫసైజ్ చేస్తూ కన్క్లూడ్ చేస్తుంది. అంటే ఐ ఫీల్ అని, మై ఒపీనియన్ అని, ఓకే అట్లా. లేదనుకుంటే సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ కానీ ప్రూఫ్స్తో సహా మనం ఫినిష్ చేస్తాం దాన్ని. అండ్ నెక్స్ట్ గివ్స్ ఏ ఫైనల్ ఒపీనియన్ ఆర్ సమరీ. ఇది మనకి ఎండింగ్ ఏమొస్తుంది, సమరీ కానీ, అంటే మొత్తం చెప్పిన దాని గురించి సమరైజ్ చేసేసి ఎండింగ్లో 1 or 2 sentences చెప్పేస్తాం. లేదనుకుంటే మన ఫైనల్గా మన ఒపీనియన్ ఏంటనేది ఎక్స్ప్రెస్ చేయొచ్చు పారాగ్రాఫ్ని బట్టి అలా. సో ఇక్కడ ఇట్లా ఎలా ఉండొచ్చు ఎండింగ్ అనేది చూడండి, దేర్ ఫార్ ఎవ్రీ స్టూడెంట్ షుడ్ కల్టివేట్ ద హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ డైలీ. ఇవన్నీ ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి రీడింగ్ వల్ల, కాబట్టి దేర్ ఫార్ స్టూడెంట్స్ ఆ రీడింగ్ అనేదాన్ని హ్యాబిట్వేట్ చేసుకోవాలి అని చెప్తా ఉన్నాం. సో ఇవంతా మన యొక్క ఒపీనియన్ అనమాట అలా. అండ్ నెక్స్ట్ డయాగ్రామ్. అసలు ఒక డయాగ్రామ్లో చూద్దాం, చూడండి పారాగ్రాఫ్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉండాలి. ఇప్పుడు మనం 3 మాట్లాడుకున్నాం కదా, అలా ఒక పారాగ్రాఫ్ అనేది ఎలా ఉండాలంటే ఇది చూడండి, టాపిక్ సెంటెన్స్, దాని కింద సపోర్టింగ్ సెంటెన్సెస్ అంటే దాని కంటిన్యూషన్ అనమాట, అండ్ దాని కంటిన్యూషన్ కన్క్లూడింగ్ సెంటెన్సెస్ అలా. సో ఇవన్నీ మనకి కంటిన్యూ అంటే ఒక బ్యూటిఫుల్ లేదనుకుంటే పర్ఫెక్ట్ లేదంటే అఫీషియల్ పారాగ్రాఫ్ స్ట్రక్చర్ అలా ఉంటుంది అనమాట అది. అండ్ నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఫీచర్స్ ఆఫ్ ఎ గుడ్ పారాగ్రాఫ్, ఇది పైన యాడ్ అయినట్టుంది. ఫీచర్స్ ఆఫ్ ఎ గుడ్ పారాగ్రాఫ్. అసలు ఒక గుడ్ పారాగ్రాఫ్కి ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ యూనిటీ ఉండాలి. యూనిటీ అంటే మనకి ఉన్నటువంటి యూనిటీ ఇన్ డైవర్సిటీ అది కాదు, సెంటెన్సెస్లో కూడా ఒక సెంటెన్స్ ఇంకో సెంటెన్స్కి ఆ యూనిటీ ఉండాలి. ఆల్ సెంటెన్సెస్ డిస్కస్ ఓన్లీ వన్ మెయిన్ ఐడియా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముందు మనం టైటిల్ సెంటెన్స్లో అంటే లేదా టాపిక్ సెంటెన్స్లో
బుక్ రీడింగ్ గురించి చెప్పాము. ఆ మిగిలిన సెంటెన్సెస్ అన్నీ కూడా అంటే లెసర్ మైనస్ కొంచెం దగ్గరగా ఆ బుక్ రీడింగ్ గురించే మాట్లాడాలి. బుక్ రీడింగ్తో మొదలెట్టి అండ్ లిసనింగ్ వెళ్ళి, లేదనుకుంటే రైటింగ్ వెళ్ళి, లేదనుకుంటే ఇంకా వేరు వేరు విషయాల్లోకి అన్ని డబ్ల్యూహెచ్ఆర్ మొత్తం అన్ని కవర్ చేయకూడదు. ఓకే, సో మనకు రీడింగ్తో స్టార్ట్ చేసాం కాబట్టి ఆ బుక్ రీడింగ్ గురించే మనం మాట్లాడాలి అన్ని సెంటెన్సెస్. సో నెక్స్ట్ ఒక గుడ్ ఎగ్జాంపుల్ చూస్తే చూడండి, ట్రీస్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ లైఫ్ అన్నాం. ఇప్పుడు చూడండి, ఇది మనకి టాపిక్ సెంటెన్స్. అసలు మనం ఇప్పుడు పారాగ్రాఫ్లో మాట్లాడబోయేది ఏది? ట్రీస్ గురించి మనం మాట్లాడబోతాం. అండ్ దే ప్రొవైడ్ ఆక్సిజన్. ఏవి దే అంటే ఏంటి? ట్రీస్. ట్రీస్ ప్రొవైడ్ ఆక్సిజన్. దే రెడ్యూస్ పొల్యూషన్. దే అంటే ఏంటి? ఇక్కడ ట్రీస్ గురించి. అండ్ దే గివ్ షేడ్. ట్రీస్ గివ్ షేడ్ అనమాట. అండ్ దేర్ ఫోర్ వీ షుడ్ ప్రొటెక్ట్ ట్రీస్. ఇలా కంటిన్యూ కావాలి. అంటే ఇప్పుడు మొత్తం మనం పారాగ్రాఫ్ అంతా కూడా ఒకదానికి ఇంకోదానికి సంబంధంతోనే చెప్పాం. సంబంధం లేకుండా ఎక్కడ కూడా చెప్పలేం. అలా యూనిటీ ఉండాలి సెంటెన్స్కి సెంటెన్స్కి. అండ్ ఎవ్రీ సెంటెన్స్ ఈస్ అబౌట్ ట్రీస్ ఓన్లీ ఇక్కడ. అర్థమైంది కదా? అలా నెక్స్ట్ ఇక్కడ ఫోర్ ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. అంటే ఎలా ఉండకూడదో కూడా చెప్దాం. ఎట్లా చూడండి, ట్రీస్ గివ్ ఆక్సిజన్ అన్నాం, మై బ్రదర్ లైక్స్ క్రికెట్ అన్నాం, పొల్యూషన్ ఈజ్ ఇంక్రీజింగ్ అన్నాం. ఇప్పుడు చూడండి, దిస్ పారాగ్రాఫ్ లాక్స్ యూనిటీ. అసలు ఈ విషయం మనం మాట్లాడేటప్పుడు ఒకదానికి ఒకటి సంబంధం లేదు. అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు అనమాట. సో ఇలా ఉండాలి అని చెప్తా ఉన్నాను. యూనిటీ ఉండాలి సెంటెన్స్కి సెంటెన్స్కి మధ్యలో. అండ్ నెక్స్ట్ కొహరెన్స్ ఉండాలి. కొహరెన్స్ ఏంటి? ఒక ఆర్డర్లో ఉండాలి, లాజికల్గా ఆర్డర్లో ఉండాలి. చూడండి, ఐడియాస్ షుడ్ ఫ్లో ఇన్ ఏ లాజికల్ ఆర్డర్. యూనిటీ ఉంది, అన్ని సెంటెన్సెస్ ట్రీస్ గురించి మాట్లాడుతుంది, కానీ దానికి ఒకదానికి ఒకటి సంబంధం లేదు. ముందుది వెనక, వెనకది ముందు అనేది పెట్టామనుకోండి, అక్కడ మనకి కనెక్షన్ మిస్ అయిపోతుంది. చూడండి, యూజ్ లింకింగ్ వర్డ్స్. మన లాజికల్ ఆర్డర్ ఎలా వస్తుంది? లింకింగ్ వర్డ్స్ వాడడం ద్వారా మనం ఆర్డర్లో పెట్టుకోవచ్చు. ఏంటి? ఫస్ట్ మనం దాని గురించి చెప్పేటప్పుడు ఫస్ట్ అంటాం, ఫస్ట్లీ అని అంటాం. లేదు ఇంకొక దాని గురించి చెప్తున్నాం అనుకోండి, నెక్స్ట్ అని చెప్తాం. ఆ తర్వాత దెన్ అని వాడతాం. అంటే కానీ ప్రతిదానికి ఫస్ట్ ఫస్ట్ ఫస్ట్, ప్రతి పాయింట్కి ఫస్ట్ ఫస్ట్ అని యాడ్ చేయలేం కదా, అలా. అండ్ ఫైనల్లీ, చివరిగా ఫైనల్లీ, ఈ లాస్ట్ పాయింట్ అనుకోండి, అప్పుడు ఫైనల్లీ అని చెప్తాం. అండ్ నెక్స్ట్ ఏదైనా దేర్ ఫోర్, కారణం చెప్తా ఉన్నాం అనుకోండి, దేర్ ఫోర్ అని చెప్తాం కాబట్టి. అండ్ నెక్స్ట్ హవెవర్, ఏదేమైనప్పటికీ అలా అనవచ్చు. అండ్ నెక్స్ట్ మోర్ ఓవర్, ఇంకా బిసైడ్స్. బిసైడ్స్ అంటే అదనంగా, అలా. ఇట్లా మనకి కొన్ని కనెక్టర్స్ వాడుకుంటున్నాం అనుకోండి, సెంటెన్స్కి సెంటెన్స్కి అలా కనెక్షన్ ఏర్పడుతుంది అనమాట. లేదనుకుంటే పొడి పొడి పదాలతో ఉంటాయి, అలా ఉండకూడదు. కొహెరెన్స్ ఉండాలి. అంటే లాజికల్ ఆర్డర్లో మనకి సెంటెన్స్ అనేది ఫ్రేమింగ్ ఉండాలి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్టూడెంట్స్ షుడ్ ప్రిపేర్ ఏ టైం టేబుల్. ఫస్ట్ ముందు ఏం చేయాలి? స్టూడెంట్స్ ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్ దే షుడ్ రివైజ్ రెగ్యులర్లీ. ఆ తర్వాత వాళ్ళు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. ఫైనల్లీ దే షుడ్ సాల్వ్ ప్రీవియస్ పేపర్స్. ఇలా కొహెరెన్స్ అనేది సెంటెన్స్ టు సెంటెన్స్ ఏర్పడాలన్నమాట. అదేవిధంగా క్వశ్చన్ కూడా ఉండాలి. క్వశ్చన్ అంటే ఏంటంటే, సెంటెన్సెస్ షుడ్ బి కనెక్టెడ్ యూజింగ్ ప్రొనౌన్స్ కానీ, లింకర్స్ కానీ, ప్రిపోజిషన్స్ కానీ, లేదా రిపిటేషన్ ఆఫ్ కీవర్డ్స్ కానీ ఉండొచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి, ప్రొనౌన్స్ వాడచ్చు, లింకర్స్ వాడచ్చు, రిపిటేషన్ ఆఫ్ కీవర్డ్స్. కొన్ని కీవర్డ్స్ని రిపీటెడ్గా మనం యూజ్ చేసుకోవచ్చు. ఎలాగంటే చూడండి, రవి బాట్ ఏ సైకిల్, హీ రైడ్స్ ఇట్ ఎవ్రీ డే. ఇప్పుడు రవి అన్నాం, రవి అనేది నౌన్ అవుతుంది, దానికి మళ్ళీ రవి అని చెప్పకూడదు, దాన్ని కొహెషన్ అంటాం. హీ రైడ్స్ అంటే ప్రొనౌన్ యూజ్ చేసుకోవాలన్నమాట. అట్లా హీ అండ్ ఇట్ క్రియేట్స్ కొహెషన్ ఇక్కడ ఈ సెంటెన్స్కి సంబంధించి. అంటే ముందు ఒకదాన్ని నౌన్ ఫామ్లో వాడాం, దాని తర్వాత మనకి ప్రొనౌన్ ఫామ్లోకి మార్చుకోవాలి. ప్రతిదానికి అదే నౌన్ రిపీట్ చేయకూడదు. అదే నౌన్ని మనం రిపీట్ చేయాల్సి వస్తున్నప్పుడు దానికి సంబంధించిన ప్రొనౌన్స్ని యూజ్ చేసుకోవాలన్నమాట. అది. అండ్ నెక్స్ట్ కంప్లీట్నెస్ అంటే ఇప్పుడు పారాగ్రాఫ్ అనేది అండ్ కంప్లీట్గా ఐడియాని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు ఏదన్నా విషయం తీసుకున్నప్పుడు దాని గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. హాఫ్ బాయిల్డ్ ఎగ్ లాగా సగం సగం చేయకూడదు. చూడండి, ద పారాగ్రాఫ్ షుడ్ ఫుల్లీ ఎక్స్ప్లెయిన్ ద మెయిన్ ఐడియా.
మెయిన్ ఐడియా గురించి కంప్లీట్గా చెప్పాలి. అండ్ నెక్స్ట్ అవాయిడ్ లీవింగ్ ఐడియాస్ అన్ఫినిష్డ్, అంటే కొంచెం అన్ఫినిష్డ్ ఐడియాస్ని, ఇన్కంప్లీట్ ఐడియాస్ని అలా మనం వదిలేయకూడదు అనమాట. కంప్లీట్గా చెప్పాలి, ఇన్కంప్లీట్గా ఉంచకూడదు. అండ్ నెక్స్ట్ లాజికల్ ఆర్డర్. లాజికల్ ఆర్డర్లో ఉండాలి పారాగ్రాఫ్ అనేది. చూడండి, అరేంజ్ ఐడియాస్ ఇన్ ప్రాపర్ సీక్వెన్స్. ఎలా చూస్తే చూడండి, క్రానలాజికల్గా ఉండాలి. అంటే క్రానలాజికల్గా అంటే మనకి ఒక ఇన్సిడెంట్ గురించి చెప్తా ఉన్నాం, అది జరిగినటువంటి సమయాన్ని బట్టి, అలా టైం బట్టి ముందు జరిగింది ముందు, లాస్ట్ జరిగింది లాస్ట్, అలా చెప్పుకుంటూ రావాలి. అంతేగాని రీసెంట్ది ఫస్ట్, లేదనుకుంటే ఎప్పుడో జరిగిపోయింది చివర, అట్లా మధ్య మధ్యలో యాడ్ చేయకూడదు. క్రానలాజికల్గా ఉండాలి. అండ్ నెక్స్ట్ స్పేషియల్గా ఉండాలి. అంటే స్పేషియల్గా ఉండాలి అంటే మనకి అక్కడ అది ఆక్యుపై చేయాలి, స్పేస్ అంతా ఆక్యుపై చేసుకోవాలి. ఎందుకో ఒక మూలకో లేదనుకుంటే ఒక చిన్న లైన్లోనూ కాకుండా పారాగ్రాఫ్ అనేది ఒక స్పేషియల్గా ఒక ఆక్యుపైడ్ ఏరియాలో ఉండాలన్నమాట. అంటే ఎంత లెంత్లో ఉండాలి అంత లెంత్లోనే ఉండాలి పారాగ్రాఫ్ అనేది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఉండాలి. ఇంపార్టెన్స్ అంటే మనకు ఆ చెప్పేటటువంటి పాయింట్స్ అన్ని కూడా కొంచెం ఇంపార్టెన్స్ కలిగి ఉండాలి. అంటే అన్నెసరీ ఇన్ఫర్మేషన్ని యాడ్ చేయకూడదు. ఓకే. అండ్ నెక్స్ట్ కాజ్ అండ్ ఎఫెక్ట్. కాజ్ ఏం జరిగింది, దాని అసలు ఫలితం ఏంటి అనేది కూడా మనకి రావాలన్నమాట. అండ్ నెక్స్ట్ ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్. సమస్య ఏంటి, దానికి సంబంధించినటువంటి సొల్యూషన్ ఏంటి. సో ఇవన్నీ ఒక లాజికల్ పాసిబుల్ ఆర్డర్ అనమాట. ఈ విధంగా మనకి పారాగ్రాఫ్ అనేది లాజికల్గా మనకి కొంచెం సీక్వెన్స్ అనేది ఫాలో అవ్వచ్చు. అంటే క్రానలాజికల్ ఆర్డర్గా తీసుకోవాలి, ఇన్సిడెంట్స్ని జరిగినటువంటి ఆర్డర్లో తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఒక ఆక్యుపైయింగ్ స్పేస్ అనేది ఉండాలి పారాగ్రాఫ్కి. అంటే పాసిబుల్ ఆక్యుపైయింగ్ ఉండాలి, అంటే పర్టికులర్ లెంత్. ఇంకా చిన్నపిల్లల బుక్స్ చదువుతున్నారు అనుకోండి, వాళ్ళకి పెద్ద పెద్ద పారాగ్రాఫ్స్ ఉండవు. వాళ్ళ చిన్నపిల్లలకి చిన్న చిన్న పారాగ్రాఫ్స్ ఉంటాయి. కొంచెం చిన్న పారాగ్రాఫ్ ఉంటుంది, దాని తర్వాత కొంచెం పెద్ద పారాగ్రాఫ్ ఉంటుంది, మళ్ళా కొంచెం చిన్న పారాగ్రాఫ్ ఉంటుంది. అలా మనకి స్పేషియల్గా ఉండాలన్నమాట. రైట్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెన్స్. అసలు ఇక్కడ మనకు రాసినటువంటి విషయం గురించి, ఆ విషయంలో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ని చెప్పాలి తర్వాత. అండ్ నెక్స్ట్ కాజ్. అసలు ఒకవేళ కాజ్ అండ్ ఎఫెక్ట్ కనుక ఉంటే, అందులో ఒకవేళ ఏదైనా జరిగితే దానికి సంబంధించిన కాజ్ ఏంటి, దానికి జరిగేటటువంటి ఎఫెక్ట్ ఏంటి, అవన్నీ రిజల్ట్ ఏంటి, అవన్నీ కూడా చెప్పాలి. అండ్ ఒకవేళ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ప్రాబ్లము, దానికి సొల్యూషన్స్ కూడా ఈ ఆర్డర్లో చెప్పాలన్నమాట. నెక్స్ట్ కరెక్ట్ గ్రామర్. పారాగ్రాఫ్ రాసేటప్పుడు మనకి గ్రామటికల్గా కరెక్ట్గా ఉండాలి, కరెక్ట్నెస్ ఉండాలి, యాక్యురసీ. చూడు, ప్రాపర్ టెన్స్ని వాడాలి, లేదనుకుంటే నెక్స్ట్ కరెక్ట్ పంక్చువేషన్ కూడా వాడాల్సి ఉంటుంది. అండ్ స్పెల్లింగ్స్ చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ యాక్యురేట్ సెంటెన్స్ స్ట్రక్చర్ చూసుకోవాలి. అంటే సెంటెన్స్ కరెక్ట్గా వస్తుందా లేదా, స్పెల్లింగ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా, లేదనుకుంటే పంక్చువేషన్ కరెక్ట్గా వాడుతున్నావా లేదా. పంక్చువేషన్ కరెక్ట్గా వాడకపోయినా మీనింగ్ చేంజ్ అయిపోతుంది కదా. అండ్ టెన్సెస్ యూసేజ్. అంటే మనం చెప్పేటటువంటి విషయంలో టెన్సెస్ని కరెక్ట్గా పిక్ చేస్తున్నామా, రాంగ్ టెన్స్ని పిక్ చేస్తున్నామా అనేది కూడా చూసుకోవాలన్నమాట. ఇలా. అండ్ నెక్స్ట్ అప్రోప్రియేట్ వొకాబులరీని యూస్ చేయాలి. అంటే మనకు గుడ్ పారాగ్రాఫ్ ఉండాల్సినటువంటి ఫీచర్స్ అన్నింటిలో ఇవన్నీ వస్తాయి. అండ్ అప్రోప్రియేట్ వొకాబులరీ అంటే కాంటెక్స్చువల్గా ఏ వర్డ్ వాడాలో ఆ వర్డ్ వాడాలి. అంటే సంబంధం లేని వర్డ్స్ వాడామనుకోండి, ఆ మీనింగ్ అనేది మ్యాచ్ అవ్వదు, కరెక్ట్గా కన్వే కాదు. అది. చూస్ వర్డ్స్ సూటబుల్ ఫర్ ద టాపిక్ అండ్ రీడర్. మనం ఎవరిని ఉద్దేశించి రాస్తున్నాం పారాగ్రాఫ్, ఎవరికి రాస్తున్నాం, అండ్ కాంటెక్స్ట్ ఏంటి, టాపిక్ ఏంటి, అన్ని ఉద్దేశంలో పెట్టుకుని మనకి పారాగ్రాఫ్ని డెవలప్ చేయాలి. అలాంటి వర్డ్స్ని యూజ్ చేయాలి. అండ్ మనకి ఎవరితో మాట్లాడుతున్నామో తెలియకుండా, ఏ విషయం గురించి మాట్లాడుతున్నామో పట్టించుకోకుండా, ఏదో ఒక వర్డ్ కరెక్ట్గా పడాలి, పెద్ద పెద్ద వర్డ్స్ పడాలి అనుకుంటే మనకి మిస్కమ్యూనికేషన్ అవుతుంది. అండ్ యాడిక్వేట్ లెంత్. ముందు చెప్పాం కదా, స్పెషల్గా ఉండాలి, యాడిక్వేట్ లెంత్ ఉండాలి. అంటే సరిపడా లెంత్లో మనం పారాగ్రాఫ్ ఉండాలి. చూడండి, జనరల్గా మనకి అకాడమిక్ పారాగ్రాఫ్ వచ్చేసరికి 100 to 150 వర్డ్స్ అనేవి ఉంటాయి. అంటే అది ఒక బిగ్గెస్ట్ పారా అనమాట. అంతకంటే పెద్ద పారాగ్రాఫ్స్ రాయరు జనరల్గా. లేదా నెక్స్ట్ స్కూల్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికి అడుగుతారు, స్పెసిఫై చేస్తారు. ఒక్కొక్కసారి స్పెసిఫై చేస్తారు, ఒకసారి చెప్పరు. మీరు పారాగ్రాఫ్ రాయండి,
ఒక 80 to 100 words లో కానీ 80 to 120 words లో కానీ అలా స్పెసిఫై చేస్తారనమాట పారాగ్రాఫ్. అండ్ నెక్స్ట్ స్టెప్స్ ఇన్ పారాగ్రాఫ్ రైటింగ్. అసలు పారాగ్రాఫ్ రాసేటప్పుడు తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి చూడండి. అండర్స్టాండ్ ద టాపిక్. పారాగ్రాఫ్ రాసే ముందు అసలు దేని గురించి రాస్తున్నాం అనేది తెలుసుకోవాలి, పూర్తిగా అవగాహన చేసుకోవాలి. ఆ తర్వాత బ్రెయిన్ స్ట్రోమ్ ఐడియాస్. బ్రెయిన్ స్ట్రోమ్ ఐడియాస్ అంటే ఒక విషయం గురించి మనం తెలుసుకున్నాం, ఆ విషయాన్ని ఎలా చెప్పాలి అనేది ఐడియాస్ని ఫ్రేమ్ చేసుకోవాలి. బ్రెయిన్ స్ట్రోమింగ్ అంటే మన ప్లానింగ్ చేసుకోవాలన్నమాట, ఎలా చెప్పాలి అనేది ప్లాన్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ సెలెక్ట్ ద మెయిన్ ఐడియా. మనం ఏదనేది అసలు ఈ విషయం ఏంటనేది ముందు సెలెక్ట్ చేసుకోవాలి. ఏది పడితే అది ఏది నోటికి వస్తే అది మాట్లాడడం కాదు, సెలెక్టివ్గా ఒక టాపిక్ తీసుకుని ఆ టాపిక్ మీదే మన యొక్క విషయం అనేది ఉండాలి, సెంట్రల్ ఐడియా మీద. అండ్ రైట్ ద టాపిక్ సెంటెన్స్. ఫస్ట్ యూ కెన్ టేక్ వాట్ ఈస్ టాపిక్ సెంటెన్స్. అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రీడింగ్ ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకోం, ఆ రీడింగ్ ఇంపార్టెన్స్ తీసుకున్నాం, దాని గురించి మిగతాదంతా కనెక్టెడ్గా ఉండాలన్నమాట. దాన్ని ఎలా చెప్తే బాగుంటుంది, ఏ విషయాలు యాడ్ చేస్తే బాగుంటుంది అనేది మనం బ్రెయిన్ స్ట్రామింగ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ యాడ్ సపోర్టింగ్ డీటెయిల్స్. అంటే సపోర్టింగ్ సెంటెన్సెస్ని యాడ్ చేయాలి అనమాట. అండ్ నెక్స్ట్ యూజ్ లింకింగ్ వర్డ్స్. అంటే కనెక్టర్స్ ఉంటాయి కదా, కనెక్టర్స్ అని చెప్పాం కదా మనకి, ఫస్ట్ నెక్స్ట్ లాస్ట్ ఫైనల్లీ అని అలా కనెక్టర్స్ని యూజ్ చేసుకోవచ్చు కంజంక్షన్స్ లాగా. అండ్ నెక్స్ట్ రైట్ ద కన్క్లూడింగ్ సెంటెన్స్. నెక్స్ట్ ఎండింగ్లో మనకి కన్క్లూడింగ్ కూడా ఉండాలి, ఫినిష్ అంటే ప్రాపర్గా ఉండాలి, యాబ్ట్రాప్ట్గా ఉండకూడదు. నెక్స్ట్ గ్రామర్ అండ్ స్పెల్లింగ్. గ్రామర్ రూల్స్ కూడా కరెక్ట్గా చూసుకోవాలి, సెంటెన్స్ అనేది కరెక్ట్గా వస్తుందా లేదా అనేది. ఎందుకనంటే పారాగ్రాఫ్ అంటే అది ఒక రిటర్న్ పార్ట్. రిటర్న్ పార్ట్లో మనకి యాక్యురసీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. యాక్యురసీ లేకపోతే ఆ యొక్క పారాగ్రాఫ్కి అంటే అథెంటిసిటీ ఉండదు, అలా కరెక్ట్గా పారాగ్రాఫ్ అనేది ప్రొడ్యూస్ కాదనమాట అది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ పారాగ్రాఫ్స్. అసలు పారాగ్రాఫ్స్లో ఎన్ని రకాలుగా ఉంటాయి చూడండి. డిస్క్రిప్టివ్ పారాగ్రాఫ్ అంటాం మనం, పిల్లలకి ఎగ్జామ్స్ పెట్టేటప్పుడు డిస్క్రిప్టివ్ పారాగ్రాఫ్ అని అంటారు. ఏంటిది డిస్క్రిప్టివ్ పారాగ్రాఫ్ అంటే? ఏదో ఒక వ్యక్తి గురించి కానీ లేదా ఒక ప్లేస్ గురించి కానీ ఆబ్జెక్ట్ కానీ ఈవెంట్ కానీ దానికి డిస్క్రైబ్ చేస్తారనమాట, దాన్ని డిస్క్రిప్టివ్ పారాగ్రాఫ్. ఏదైనా ఒక వస్తువు కానీ పర్సన్ని కానీ ఈవెంట్ కానీ ఆబ్జెక్ట్ని కానీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే విషయం అంతా దాని మీదే ఉంటుంది, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడమే. దాని చుట్టూ 365 degrees మనకి విషయం చెప్తారనమాట, దాన్ని డిస్క్రిప్టివ్ పారా అంటారు. చూడండి, మై స్కూల్ అన్నావు, దానికి మై స్కూల్ అని టాపిక్స్ తీసుకున్నావు, దాని గురించే మనకి మొత్తం అంతా ఉంటుంది. మా స్కూల్ ఎలాంటిది, ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, టీచర్స్ ఎలా ఉంటారు, ఆ స్కూల్ అట్మాస్ఫియర్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి విషయాలు వస్తాయి, యాడ్ అవుతాయి అనమాట సపోర్టింగ్ సెంటెన్సెస్ లాగా. అలాగే ఒక రైనీ డే గురించి చెప్తా ఉన్నాం, ఒక ఈవెంట్. అలాగే మా బెస్ట్ ఫ్రెండ్, ఒక పర్సన్ గురించి చెప్తా ఉన్నాం. ఇలా మనకి డిస్క్రిప్టివ్ పారాగ్రాఫ్స్ అనేవి కనిపిస్తాయి. అలాగే నేరేటివ్ పారాగ్రాఫ్స్ అంటారు. డిస్క్రిప్టివ్ పారాగ్రాఫ్స్కి ఇంకొంచెం మనకి డెప్త్కి వెళ్తే నేరేటివ్ పారాగ్రాఫ్స్. ఏంటి? నేరేట్స్ అన్ ఈవెంట్ ఆర్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు డిస్క్రిప్టివ్ పారాగ్రాఫ్ వచ్చినప్పుడు ఏంటంటే మనకి ఆ యొక్క పాసిబుల్ వే ఆఫ్ విజువల్ ఇన్ఫర్మేషన్ మనం డిస్క్రైబ్ చేస్తాం. కానీ నేరేటివ్కి వచ్చేసరికి ఏంటంటే అది ఒక డీటెయిల్డ్ ఒక నావెల్ లాంటిది అనమాట. సింపుల్గా చెప్పాలంటే నేరేషన్ అనేది ఒక నావెల్ లాగా అలా సాగుతూ ఉంటుంది అనమాట. అంటే చాలా డీటెయిల్గా చక్కగా ఒక క్రమ పద్ధతిలో వినసంపైనటువంటి కథలాగా ఉంటుంది అనమాట నేరేషన్ అలా. చూడండి, ఏ మెమరబుల్ జర్నీ అన్నాం అనుకోండి, నా జర్నీ ఎప్పుడు మార్నింగ్ వేసాను, నా బట్టలన్నీ సర్దుకున్నాను, ఆ బట్టలన్నీ సర్దుకున్న తర్వాత మళ్ళా కరెంటు పోయింది, కరెంటు పోతే ఏం చేయాలో తెలియక అటు ఇటు తిరుగుతా ఉన్నాను. సో ఇమ్మీడియట్గా మళ్ళీ కరెంట్ వచ్చేసింది. కరెంట్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ ప్యాక్ చేసుకున్నాను. ఈలోపు మా ఫ్రెండ్ కాల్ చేసి వెయిట్ చేస్తున్నాను, త్వరగా రావాలన్న. ఇదంతా నేరేషన్ అనమాట. ఈ విధంగా ఉంటుంది నేరేటివ్ అంటే. ఒక ఇన్సిడెంట్ గురించి కానీ ఇలా జర్నీ గురించి లేదా బర్త్డే సెలబ్రేషన్ అనో ఇవన్నీ కూడా డీటెయిల్గా మనకి ఉంటాయి, దాన్ని నేరేషన్ అంటాం. నెక్స్ట్ ఎక్స్పోజిటరీ పారాగ్రాఫ్. డిస్క్రిప్టివ్, నేరేటివ్, దాని తర్వాత ఎక్స్పోజిటరీ. అంటే ఎక్స్పోజిటరీ అంటే అది ఎక్స్పోజ్ చేస్తుంది అనమాట. దేని గురించి? చూడండి, ఎక్స్ప్లెయిన్స్ ఆర్ ఇన్ఫార్మ్స్. దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ లేదనుకుంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ చెప్తుంది. ఏంటి? ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నా. అసలు ఎడ్యుకేషన్ గురించి దాని ఒక సైంటిఫిక్గా ఒక స్టడీ లాగానో లేదనుకుంటే అందులో ఉన్నటువంటి మైనస్లు, ప్లస్లు, డ్రాబ్యాక్స్
ఇవన్నిటిని మనకు బయట తీస్తాం అనమాట. అండ్ నెక్స్ట్ పొల్యూషన్ అని తీసుకున్నాం అనుకోండి, అంటే ఒక స్టడీ లాగా ఉంటుంది. అండ్ ఎక్స్పోజిటరీ అంటే ఇక్కడ మనకు ఒక స్టడీ లాగా, ద స్టడీ అవుట్కమ్ లాగా, ఒక రీసెర్చ్ రిపోర్ట్ లాగా అలా ఉండొచ్చు అనమాట. రైట్, అది. అండ్ నెక్స్ట్ పర్షియేసివ్ పారాగ్రాఫ్. పర్షియేసివ్ పారాగ్రాఫ్ అంటే ఏంటి? కన్విన్స్ చేసే విధంగా ఉంటుంది అనమాట. ఇది కన్విన్సింగ్ అంటే అటెంప్ట్స్ టు కన్విన్స్ ద రీడర్. ఒక విషయం గురించి మనం ఆ రీడర్ని కన్విన్స్ చేయాలనుకున్నాం అంటే అది పర్షియేసివ్, అంటే ఆకట్టుకునేలా, అతన్ని మెప్పించేలా, ఒప్పించేలా ఉంటాయి అన్నమాట. అది అలాంటి వాటిని మనం పర్షియేసివ్ పారాగ్రాఫ్స్ అంటాం. ఏంటి ఇప్పుడు సేవ్ వాటర్ అన్నాం. చాలా మంది వాటర్ వేస్ట్ చేస్తూ ఉంటారు. ఆ వాటర్ వేస్ట్ చేసేవాడికి అలా వేస్ట్ చేయొద్దు అని మనం కన్విన్స్ చేసేలా ఒక పారాగ్రాఫ్ రాస్తాం. లేదంటే ఒక స్పీచ్ ఇస్తాం, స్పీచ్లో కూడా మనం కన్విన్స్ చేస్తాం. లేదు, బ్యాన్ ప్లాస్టిక్, ప్లాస్టిక్ వల్ల ఇంత పెద్ద డ్యామేజ్ జరుగుతూ ఉంది, ఎన్వైరన్మెంటల్ డ్యామేజ్ జరుగుతూ ఉంది, దాన్ని ప్రొటెక్ట్ చేయాలని చెప్పేసి మనం ఒక కన్విన్సింగ్గా పారాగ్రాఫ్. అలాగే ప్లాంటేషన్ ఆఫ్ ట్రీస్ని ప్లాంట్ చేయాలి, ఈ పొల్యూషన్ని కంట్రోల్ చేయాలి అన్నట్లుగా పారాగ్రాఫ్స్ని రాస్తాం అనమాట. అండ్ నెక్స్ట్ ఆర్గ్యుమెంటేటివ్ పారాగ్రాఫ్స్, అంటే ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి అన్నమాట ఇందులో. ఎలా? ఆర్గ్యుమెంట్స్ ఫర్ అగెయిన్స్ట్ ఆర్ అన్ ఇష్యూ. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ని సపోర్ట్ చేస్తూ లేదా అగెయిన్స్ట్గా ఒక ఆర్గ్యుమెంట్ని తీసుకుంటాం, లేదా ఒక విషయాన్ని తీసుకుంటాం. ఆ ఇష్యూని తీసుకుని దాన్ని సపోర్ట్ చేస్తూను, లేదనుకుంటే అపోజ్ చేస్తూను మనం విషయం రాస్తాం అన్నమాట పారాగ్రాఫ్లో. అలా. సో ఇప్పుడు చూడండి, స్కూల్ షుడ్ మొబైల్ ఫోన్స్ బి అలౌడ్ ఇన్ స్కూల్స్ అనే విషయం గురించి మనం తీసుకుని ఇష్యూ, దాని గురించి అసలు మన స్టడీ ఏంటి, మన యొక్క నాలెడ్జ్ ఏం చెప్తుందో దాన్ని బట్టి మనం సపోర్ట్ చేయడము, అపోజ్ చేయడం. సపోర్ట్ చేస్తే మీకు కొన్ని కన్విన్సింగ్గా, అంటే పర్షియేసివ్ రీజన్స్ ఇవ్వాలి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాం అని. లేదా అపోజ్ చేస్తున్నాం అనుకో, దానికి సంబంధించినటువంటి రీజన్స్ అనేది ప్రొడ్యూస్ చేయాలన్నమాట. అలా. అండ్ నెక్స్ట్ మనకి కామన్గా యూస్ చేసేటటువంటి లింకింగ్ వర్డ్స్. మనం పారాగ్రాఫ్లో సెంటెన్స్ టు సెంటెన్స్ లింక్ చేయడానికి యూస్ చేసేటువంటి లింకింగ్ వర్డ్స్ ఎలా ఉంటాయి? ఇక్కడ ఫంక్షన్, అది చేసే ఫంక్షన్ ఏంటి, అండ్ యూస్ చేసేటటువంటి వర్డ్స్ ఏంటి. ఇప్పుడు చూడండి, ఒక విషయాన్ని ఇంకొక విషయంతో యాడ్ చేయాలనుకోండి, అలాంటప్పుడు మనకు కావాల్సిన లింకర్స్ ఏంటి? చూడండి, అండ్ వాడతాం, మోర్ ఓవర్ వాడతాం, డిసైడ్స్ వాడతాం, ఫర్దర్ మోర్ వాడతాం, అడిషనల్లీ. అలా అంటే ఒక విషయానికి ఇంకొక విషయం యాడ్ చేయాలి, అప్పుడు మనం ఈ కనెక్టర్స్ వాడతాం. అండ్ నెక్స్ట్ సీక్వెన్స్ చెప్పాలి, అంటే ఇది దీని తర్వాత ఇది, దాని తర్వాత అది, అలా వెళ్ళాలి అని సీక్వెన్స్ చెప్పాలి, అప్పుడు మనం ఈ వర్డ్స్ వాడతాం అన్నమాట. ఫస్ట్, నెక్స్ట్, దెన్, ఫైనల్లీ, ఇలా. నెక్స్ట్ కాంట్రాస్ట్ గురించి చెప్పాలి. కాంట్రాస్ట్ గురించి చెప్పాలి అంటే అపోజిషన్, అంటే మనం అగెన్స్ట్గా మాట్లాడుతున్నాం అనుకోండి, దాని గురించి చెప్పాలి అనుకుంటే హవెవర్ అంటాం, లేదా ఆల్దో అంటాం, బట్ అంటాం, ఎట్ అంటాం. ఇలా మనం ఈ కంజంక్షన్స్ని వాడవచ్చు, కనెక్టర్స్ని. నెక్స్ట్ కాజ్ గురించి చెప్పాలి. కాజ్ గురించి చెప్పాలని ఎందుకు అని చెప్పాలన్నా బికాజ్ అని, సిన్స్ అని, యాజ్ అని, ఇలా. అండ్ నెక్స్ట్ రిజల్ట్ గురించి చెప్పాలనుకో, దానివల్ల అలా జరిగింది అని చెప్పాలి. ఇప్పుడు దేర్ ఫోర్ అని, దస్ అని, హెన్స్ అని, కాన్సిక్వెంట్లీ అని అలా వాడుకోవచ్చు. చూడండి ఎగ్జాంపుల్ చెప్పాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ ఫర్ ఇన్స్టాన్స్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ కన్క్లూజన్ మనకి ఇన్ టు సమ్ అప్ అని, ఓవరాల్ అని, ఇన్ కన్క్లూషన్ అని, అలా టు కన్క్లూడ్ అని అలా చెప్పొచ్చు అనమాట. మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ పారాగ్రాఫ్ ఉంది చూడండి, ఒక ఎగ్జాంపుల్ ఇంపార్టెన్స్ ఆఫ్ రీడింగ్ అనే టైటిల్తో మీకు ఒక ఎగ్జాంపుల్ పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది రీడింగ్ అనేది మనకు సెంట్రల్ ఐడియా. దాన్ని బట్టి మీకు ఎంత కూడా చూడండి, ఇట్ అన్నాడు, ఇట్ ఇంక్రీజెస్ మోస్ట్ వాల్యుబుల్ హ్యాబిట్ దట్ స్టూడెంట్స్ కెన్ డెవలప్, ఇట్ ఇంక్రీజెస్ నాలెడ్జ్ అండ్ ఇంప్రూవ్స్ వొకాబులరీ, రీడింగ్ ఆల్సో ఎన్హాన్సెస్. అంటే ఇప్పుడు మనకు మాట్లాడిన సెంటెన్స్ అన్ని కూడా ఏంటంటే రీడింగ్ రిలేటెడ్గా ఉన్నటివే. ఆ రీడింగ్ రిలేటెడ్గా స్టూడెంట్స్ అవ్వచ్చు, హ్యాబిట్స్ అవ్వచ్చు, ఇలా దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి విషయాల్ని మనం మాట్లాడాలి ఆ పారాగ్రాఫ్లో, సంబంధం లేని గురించి కాదు. ఓకేనా? అండ్ నెక్స్ట్ డూస్, అంటే మనం చేయాల్సిన పనులు ఏంటి? రైట్ వన్ మెయిన్ ఐడియా, ఒక మెయిన్ ఐడియా గురించి ఒక పారాగ్రాఫ్లో మాట్లాడాలి, అనేక విషయాల గురించి ఒక పారాగ్రాఫ్లో మాట్లాడకూడదు.
యూజ్ ప్రాపర్ కనెక్టర్స్ని ప్రాపర్గా వాడాలి. అంటే మనం ఒక కనెక్టర్ బదులు ఇంకొక కనెక్టర్ వాడామనుకోండి, అక్కడ సెంటెన్స్ అనేది మీనింగ్ మారిపోతుంది. నెక్స్ట్ మెయిన్ లాజికల్ ఆర్డర్, ఒక లాజికల్ ఆర్డర్ మనం మెయింటైన్ చేయాలి అది. అండ్ నెక్స్ట్ చెక్ గ్రామర్ అండ్ స్పెల్లింగ్స్ గ్రామర్ రూల్స్ అనేది కరెక్ట్గా ఫాలో అవ్వాలి, ఎందుకంటే ఇది రిటర్న్ ఫామ్. నెక్స్ట్ ఎండ్ విత్ కన్క్లూజన్ అనేది కరెక్ట్గా ఉండాలి, ప్రాపర్గా ఉండాలి. ఇవి డూస్. అండ్ నెక్స్ట్ డోంట్స్లోకి వెళ్తే మిక్స్ అన్రిలేటెడ్ ఐడియాస్, అంటే డోంట్ మిక్స్ అన్రిలేటెడ్ ఐడియాస్, అంటే సంబంధం లేని విషయాలు మనం మిక్స్ చేయకూడదు అనమాట. అండ్ నెక్స్ట్ రైట్ వెరీ లాంగ్ సెంటెన్సెస్, డోంట్ రైట్ లాంగ్ సెంటెన్సెస్. పెద్ద సెంటెన్సెస్ రాసేసరికి మిస్టేక్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, కాబట్టి కొంచెం ప్రిసైజ్గా ఉండాలి. నెక్స్ట్ డోంట్ రిపీట్ ద సేమ్ పాయింట్, అదే మళ్ళీ రిపీట్ చేయకూడదు. చేంజ్ ద టాపిక్ మిడ్వే అండ్ డోంట్ చేంజ్ ద టాపిక్ ఇన్ ద మిడ్వే, అంటే మిడిల్ ఆఫ్ ద పారాగ్రాఫ్లో టాపిక్ని చేంజ్ చేయకూడదు. టాపిక్ని చేంజ్ చేయాలంటే పారాగ్రాఫ్ని చేంజ్ చేసుకోవాలి అలా. అండ్ నెక్స్ట్ లీవ్ ద పారాగ్రాఫ్ ఇన్కంప్లీట్, అంటే డోంట్ లీవ్ ద పారాగ్రాఫ్ ఇన్కంప్లీట్, పారాగ్రాఫ్ని ఇన్కంప్లీట్గా వాడకూడదు, అంటే వదిలేయకూడదు అనమాట అలా. సో నెక్స్ట్ మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. మీకు ప్రీవియస్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అనేవి చూస్తే మీకు అన్నీ కూడా ఆన్సర్స్ అనేవి హైలైట్ చేయడం జరిగింది. మీరు చూడండి, హైలైట్ చేశాను ఇవన్నీ. అంటే నేను ఇవి కూడా డిస్కస్ చేస్తూ ఉంటే వీడియో లెంత్ పెరిగిపోతా ఉంది, ఆల్రెడీ పెద్ద వీడియో అయిపోయింది. అండ్ మీకు అన్ని చాలాసార్లు రిపీట్ చేసినాయి కాబట్టి జస్ట్ 6 క్వశ్చన్స్ వరకు ఉన్నాయి. అవన్నీ మీకు కీస్ హైలైట్ చేశాను చూడండి ఎట్లా. ఓకే, ఆన్సర్స్ అనేవి హైలైట్ చేయడం జరిగింది, అవే మీకు ఆన్సర్స్. ఓకే, so that's all for today's video on paragraph writing. Let's meet with another writing discourse. Thank you, see you soon with another video.